వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు డిఎస్సి 2025లో జరిగిన అవకతవకలపై సిబిఐ విచారణ జరిపించాలని వెంటనే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బద్వేల్ పట్టణంలో నియోజకవర్గ యువ నాయకులు రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి దేవసాని ఆదిత్యారెడ్డి ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధమ్మ పాల్గొన్నారు. ముందుగా ఎన్జీఓ కాలనీలోని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించిన అనంతరం డిఎస్సి అభ్యర్థులు, నిరుద్యోగ యువత, విద్యార్థులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీగా నిరసన ర్యాలీగా బయలుదేరారు. అయితే ర్యాలీ ప్రారంభం నుంచే పోలీసులు భారీగా మోహరించి అడుగడుగున అడ్డంకులు సృష్టించడమే కాకుండా ర్యాలీని అడ్డుకోవడం తీవ్రంగా బాధాకరమని నాయకులు అన్నారు. శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న డిఎస్సి అభ్యర్థులు, నిరుద్యోగ యువతను అడ్డుకోవడం ప్రజాస్వామ్య హక్కులను అణిచివేయటమేనని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు ఇన్ని అడ్డంకులు సృష్టించిన తమ పోరాటం ఆగదని, డిఎస్సి 2025 అవకతవకలపై సిబిఐ విచారణ జరిగే వరకు, డిఎస్సి అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేసే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోరాటాన్ని మరింత ఉధృతంగా కొనసాగిస్తామని నాయకులు స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత రాష్ట్ర అధ్యక్షులు పిలుపు మేరకు నలుమూలల నుంచి వచ్చినటువంటి బద్వేల్ నియోజకవర్గంలో ఉండేటువంటి నాయకులకు, కార్యకర్తలకు పేరు పేరున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మన ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. ఎంతో అభిమానంతో ఈ కార్యక్రమాన్ని ఆయన నడిపించాలనే ఉద్దేశంతో, మన మీద ఉండేటువంటి అభిమానంతో జిల్లా అధ్యక్షులు ఇక్కడికి రావడం చాలా సంతోషదాయకమైనటువంటి విషయం అని చెప్పి కూడా మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సుధమ్మ గారికి, ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున నా నమస్సుమాంజలులు తెలియజేసుకుంటూ, మనం ఈ నెల 1వ తారీఖు నుంచి కూడా జగనన్న ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ డిఎస్సి అక్రమాల మీద అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇది ముగింపు సభ. మేమంతా కూడా ఇక్కడ ప్రభుత్వ అధికారులకు, పోలీస్ అధికారులకు కూడా విజ్ఞప్తి చేయడం ఏమంటే, ఈ ప్రొవిజన్ చాలా ప్రశాంతంగా ఇక్కడ నుంచి ఆర్టీఓ ఆఫీస్ వరకు కూడా జరుగుతుంది. దయవుంచి ఎలాంటి ఆటంకం లేకుండా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని, సహకరించాలని చెప్పి కూడా పోలీస్ అధికారులను నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ డిఎస్సి అక్రమాలు ఎంత బహిర్గతమైనయో అనేది ప్రతి ఒక్కరికి కూడా మరి తెలిసినటువంటి విషయం. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, దీనికి ఇప్పుడు దాదాపు 16,000 పైన ప్రభుత్వ ఉద్యోగాలు మన దేశంలో, మన రాష్ట్రంలో మనందరికీ తెలుసు. సామాన్యమైనటువంటి ఒక మధ్యతరగతి కుటుంబాలు ఒక టీచర్ ఉద్యోగం రావాలనో, లేకంటే ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఒక మరి రెవెన్యూ అధికారిగా రావాలనో, లేకంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక పోలీస్ అధికారిగా రావాలనో సామాన్యమైనటువంటి తల్లిదండ్రులు అందరూ కూడా కలలు కంటారు. అలాంటి ఉద్యోగాలు ఎంత సక్రమంగా జరగాలి అనేటువంటిదే మన ముందున్నటువంటి అతి ముఖ్యమైన విషయం. ఇలాంటి అక్రమాలు, ఇలాంటి దౌర్జన్యాలు, మరి తనకు ఇష్టం వచ్చినట్టుగా మరి ప్రభుత్వ ఉద్యోగాలు అంటే అరకొరగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగాలు మనందరికీ తెలుసు. మనం 100కి 1.5% మాత్రమే, 2% మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటాయి. అది కూడా 2 ఏళ్లకో 3 ఏళ్లకో 10-15 వేల ఉద్యోగాలు కూడా రానటువంటి పరిస్థితి. ఈటెల్లో అక్రమాలు జరిగితే ఎంత బాధ కలుగుతుంది.
జరుగుతుందో ప్రతి ఒక్కరు కూడా ఇది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం కాదు. ఒక ప్రతిపక్ష పార్టీగా ఇది మేము బాధ్యతగా ప్రజలకు వివరించేటువంటి ఈ కార్యక్రమం ఈనాడు చేస్తున్నాం. ఈ అక్రమాలు ఎలా జరిగినాయని చెప్పి మీరు మరి ప్రెస్లో కానీ అదేవిధంగా టీవీలలో కానీ అన్ని విధాలుగా చాలా కూలంకుషంగా ఈ విషయాల గురించి అందరికి కూడా తెలియజేయడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దాని మీద జెన్జీ వార్ మన వైఎస్ఆర్సీపీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా మనం నిరసన ర్యాలీలు చేపట్టాము. దానికి గాను ఈరోజు బద్వేల్లో కూడా మనం ఈ నిరసన ర్యాలీని అడ్డుకోవడానికి కూడా ఈరోజు పోలీసులు కూడా మన ముందుకు వచ్చారు. అలాంటిది మనం శాంతియుతంగా చేసే ఈ నిరసన ర్యాలీని ఒక 1/2 కిలోమీటర్ మాత్రం మనం అందరం ముందుకు వెళ్ళాలి. తప్పకుండా మీరందరూ దీనికి సహకరించాలి. ఈరోజు మన వైఎస్ఆర్సీపీ పార్టీ కోరేది ఏమంటే డిఎస్సిలో జరిగిన అక్రమాలని సిబిఐ ఎంక్వైరీ వేసి ఏం జరిగింది అనేది మొత్తం మన రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలనే ఒక కోరికను మనం కోరుతున్నాము. అలాగే ఇందులో జరిగిన అక్రమాలకి నిరసనగా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఈరోజు ఆయన రాజీనామా చేయాలనే మన ముఖ్య కోరిక. అలాగే రేపు పొద్దున స్పోర్ట్స్ కోటాలో కూడా దాదాపు 15 లక్షలు 20 లక్షలు తీసుకున్నారని కూడా వీడియోలు మనకి ముందుకు వచ్చాయి. దాని మీద కూడా ఏ స్పందన లేదు. అలాంటిది స్పోర్ట్స్ కేటగిరీలో చాలా మంది క్రీడాకారులు కూడా నష్టపోయారు, వాళ్ళకు ఉద్యోగాలు రాక. అలాగే ఈరోజు నిరుద్యోగ భృతి కానీ ఎటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ కానీ చాలా బకాయిలు ఈ 2.5 ఏళ్ళలో వాళ్ళు చెప్పిన ఏది మనకి ఇవ్వలేదు. అది కూడా తక్షణమే రిలీజ్ చేయాలని మా కోరిక. అలాగే అక్రమాలు పేపర్ లీకేజీకి నిరసనగా రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ పార్టీ మా అధినాయకులు జగన్మోహన్ రెడ్డి సార్ పిలుపు మేరకు దీని మీద జరుగుతున్న నిరసనలు మనందరికీ తెలిసిందే. 3 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేశాము. ఈరోజు అందులో చివరి అంకమైన రిలే కోసం ఇక్కడ అందరం కూడా ర్యాలీ కోసం ఇక్కడ అందరం కూడా అసెంబ్లీ కావడం జరిగింది. అయితే ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక వాళ్ళకు జరుగుతున్న అన్యాయాలు ఏదైనా ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ పార్టీ ఎప్పుడైనా ప్రశ్నిస్తే ఎంతో శాంతియుతంగా చేస్తున్న నిరసనలు కూడా మనం చూస్తే మొన్న విజయవాడ అక్కడంతా కూడా పోలీస్ వాళ్ళు వచ్చి ఆ నిరాహార దీక్ష శిబిరాలను చెదరగొట్టలేదు. టీడీపీ నాయకులే వచ్చేసి ఆ శిబిరాలను చెదరగొట్టడము, అక్కడ వైసీపీ నాయకుల మీద కోడిగుడ్డు టమాటాలు ఇవన్నీ వేయడము, తర్వాత పైన నుంచి వైసీపీ నాయకుల మీదనే కేసులు కట్టడము, అది ఈ రాష్ట్రంలో జరుగుతున్న రెడ్ బుక్ రాజ్యాంగం. ఈరోజు వైసీపీ పార్టీ ఎంతోమంది నిరుద్యోగులు ఎంతో ఆశతో డిఎస్సి ఎగ్జామ్ రాశారు. ఆ ఉద్యోగ అవకాశం పోయిన వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ అధికార పార్టీ నిన్న మళ్ళీ అభ్యర్థులు ఎవరికైతే జాబ్స్ వచ్చినాయో వాళ్ళతో ర్యాలీ పెట్టించి వైసీపీ పార్టీని తిట్టించే ప్రోగ్రామ్ చేస్తున్నారు. మీకు అగైనెస్ట్గా ఈ ప్రోగ్రామ్ ఏం చేయటం లేదు. కానీ ఇందులో ఎవరైతే అన్యాయంగా పోస్టులు పొందారో వాళ్ళు ఆత్మ విమర్శన చేసుకోవాలి. ఎందుకంటే మీలాగే ఎంతోమంది అభ్యర్థులు కష్టపడి చదివింటారు కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే. సో ఈరోజు వైసీపీ పార్టీ ప్రధానంగా ఏం తెలియపరుచుకుంటుందంటే ఒక డిఎస్సి ఎగ్జామ్ అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ, ఈ సెలక్షన్ కమిటీలో ఎవరైతే అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారో మెరిట్ లిస్ట్ కానీ కట్ ఆఫ్ మార్క్స్ కానీ అన్నీ కూడా అఫీషియల్ డిఎస్సి వెబ్సైట్లో పొందుపరచాలి. ఈసారి 25లో అలాంటిది ఏమీ జరగలేదు. ఆ తర్వాత ఏ ఇండివిజువల్కు వాళ్ళకి ఇండివిజువల్ లాగిన్లో ఇవన్నీ కూడా వాళ్ళు సెలెక్ట్ అయిన విషయాలు తెలియడం జరిగింది. దీనివల్ల గోప్యంగా ఇది ఎందుకు ఉంచారు? మెరిట్ లిస్ట్ ఏదైతే వెబ్సైట్లో ఉంచాలో అది ఉంచలేదు. ఇంకొకటి వచ్చేసి 1:1 రేషియోలో స్టూడెంట్స్ని పిలిచారు. తర్వాత స్పోర్ట్స్ కోటా ఒకటి, హారిజాంటల్ రిజర్వేషన్ అని ఒకటి చూపించి అభ్యర్థులను 1:1 పిలిచిన వాళ్ళకు జాబ్స్ రాలేదు. ఇంకొకటి జీవోలను మార్చారు. జీవో 74 తీసేసి 24 అవర్స్ ముందర జీవో 4 తీసుకొచ్చి అభ్యర్థులకు అన్యాయం చేశారు. తర్వాత ఏదైతే స్పోర్ట్స్ కోటాలో తీసుకొచ్చిన ఆ స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ కూడా టీడీపీకి సంబంధించిన నాయకులు ఉన్న అసోసియేషన్ ప్రెసిడెంట్స్గా ఏమున్నారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళవి, తర్వాత ఇంటర్ యూనివర్సిటీలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ జాబ్స్ వచ్చినాయి. కాబట్టి కూన రవికుమార్ గారు సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నారు. భరత్ గారు లోకేష్ గారి తోడల్లుడు, ఆయన వచ్చేసి జూడో
వీళ్ళందరినీ కూడా రీవెరిఫికేషన్ చేయాలి. ఎందుకంటే ఒక నేషనల్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ మెడల్ సాధించిన వ్యక్తులకు రాలేదు. ఇంటర్ యూనివర్సిటీలో పార్టిసిపేట్ అయిన వాళ్ళకు కూడా వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళకు జాబ్స్ వచ్చాయి. తర్వాత ఈ డిఎస్సి మీద ఆడియో లీక్ జరిగింది. దీని మీద కూడా జరగడంలే. ఇక్కడ జరుగుతున్న అన్ని రకాల దౌర్జన్యాలు ఏదైనా కూడా క్వశ్చన్ చేయాలనుకుంటే సామాన్య మానవుల నుంచి మొదలుకొని ప్రతిపక్ష నాయకుల వరకు కూడా క్వశ్చన్ చేసే అవకాశమే లేని విధంగా బుల్డోజ్ చేసే కార్యక్రమం అంతా కూడా జరుగుతున్న పరిస్థితి మనందరికీ కూడా బాగా తెలిసిన విషయమే. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. మనందరికీ భావ స్వేచ్ఛ ఉంది. మనమందరికీ జరిగిన అన్యాయాన్ని ప్రజల దృష్టికి, ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చే కార్యక్రమం తప్పకుండా ఒక ప్రతిపక్ష పార్టీగా చేసే కార్యక్రమం అంతా కూడా చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో దానికి గొంతు నొక్కే కార్యక్రమం చేస్తున్న పరిస్థితి మనమందరం కూడా చూస్తున్నాం. దాన్ని ఖండించాల్సిన అవసరం ప్రజాస్వామ్యవాదులుగా ప్రతి ఒక్కరికి కూడా ఉంది అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా. డిఎస్సిలో జరిగిన అక్రమాలన్నీ కూడా నాకన్నే ముందు మాట్లాడిన గోవిందరెడ్డి గారు అయితేనేమి, ఎమ్మెల్యే గారు అయితేనేమి మీకు అందరికీ కూడా సవివరంగా వివరించడం జరిగింది. ఎట్లెట్లా అక్రమాలు జరిగాయి, ఎక్కడెక్కడ అవతవకలు జరిగాయి అని చెప్పేసి చాలా దారుణం. ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో నిజంగా కూడా ఇదొకటే కాదు పబ్లిక్ పరీక్షలన్నీ కూడా 10th క్లాస్ అయితేనేమి, ఇంటర్మీడియట్ అయితేనేమి అన్నీ కూడా పేపర్ లీకేజ్లు అయ్యే కార్యక్రమం జరుగుతున్న పరిస్థితి మనందరికీ కూడా తెలిసిన విషయమే అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా. ప్రతి ఒక్కటి కూడా పేపర్ లీకేజ్ అవుతుంది. నారాయణ కాలేజీకో, చైతన్య కాలేజీకో చేరుతుంది. సో అక్కడ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ పేపర్లు లీకేజ్ అయిన దాన్ని బట్టి వాళ్ళను ప్రిపేర్ చేసే కార్యక్రమాన్ని చేస్తారు. ఎగ్జామ్స్ రాయిస్తారు. 1వ ర్యాంకు, 2వ ర్యాంకు, 3వ ర్యాంకు, 4వ ర్యాంకు అని వాళ్ళే పబ్లిసిటీ ఇచ్చే కార్యక్రమం చేస్తారు. ఇది గతంలో జరుగుతున్న పరిస్థితి ఇదంతా. దానికి పరాకాష్ఠగా ఈరోజు ఈ మెగా డిఎస్సి జరిగిన పరిస్థితి ఉంది అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా. అదైతే ఏదో ఇంటర్మీడియట్ బోర్డు, ఏదో హయ్యర్ ఎడ్యుకేషన్ బోర్డులో జరిగిందిలే అనుకుంటే కాదు. ఇది ఏపీ పిఎస్సిలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో కూడా ఈరోజు ఇంత దారుణం, ఇంత అక్రమాలు జరగడం నిజంగా కూడా చాలా దారుణం అని చెప్పి తెలియజేసుకుంటున్నా. సో దీనికి అంతా కూడా మెగా డిఎస్సికి నోటిఫికేషన్కు ముందు నుంచే ప్లాన్ చేసుకుని లీక్ చేసే కార్యక్రమంలో భాగంగానే కొత్తగా జీవోలు ఇవ్వడం జరిగింది. మా ఎమ్మెల్యే గారు శ్రీ గోవిందరెడ్డి గారు, ఎమ్మెల్సీ గారు గోవిందరెడ్డి గారు, ఎమ్మెల్యే గారు సుధమ్మ గారు, అలాగే పాల్గొన్న వివిధ పార్టీకి సంబంధించిన జిల్లా నాయకులు, అలాగే మండల నాయకులు, గ్రామ నాయకులు అందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటున్నా. సో పత్రికా విలేకరులకు అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నా. సో ఈ మెగా ర్యాలీ ప్రజల కోసం, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసమేం కాదు. నాకు పిల్లలు లేరు, జగన్మోహన్ రెడ్డికి పిల్లలు మెగా డిఎస్సి రాసిన వాళ్ళు లేరు. కానీ ఇది ప్రజలకు అన్యాయం జరిగింది, నిరుద్యోగ యువతకు అన్యాయం జరిగిందన్న ఉద్దేశంతో మనం చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. నిజంగా అర్హత కలిగిన నిరుద్యోగులకు అందరికీ రావాల్సిన ఉద్యోగాలు 10 లక్షలకు, 15 లక్షలకు, 20 లక్షలకు అమ్ముకున్న పరిస్థితి ఉంది అని చెప్పేసి దానికి ఆడియో టేపులు, వీడియో టేపుల ద్వారా మనందరికీ కూడా బహిర్గతం చేసినా కూడా ఈ ప్రభుత్వం చీమ పుట్టినట్టుగా లేకుండా దున్నపోతు పైన వానబడినట్టుగా వాళ్ళందరూ కూడా దీన్ని పట్టించుకున్న పరిస్థితి లేదు అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. దాదాపు 1.5 సంవత్సరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, తర్వాత మిగతా సోషల్ మీడియాకు సంబంధించిన వాళ్ళు, తర్వాత నిరుద్యోగులు
అందరూ కూడా వెలుగెత్తి చాటినా కూడా ఇంత అన్యాయం జరిగింది. సో తప్పకుండా ఈ మెగా డిఎస్సీని రద్దు చేయండి, మళ్ళీ మెగా డిఎస్సీ జరపండి, అన్యాయం కాకోకుండా నిరుద్యోగులందరినీ కూడా కాపాడండి అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బుల్డోజ్ చేసిన పరిస్థితి ఈ ప్రభుత్వం చేస్తున్న పరిస్థితి అంతా కూడా మనందరికీ కూడా తెలిసిన విషయమే. సో ఇప్పటికైనా కూడా బుద్ధి తెచ్చుకొని తప్పకుండా, ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున దీనిపైన నిరసనలు వ్యక్తం చేసినా కూడా ఈ ప్రభుత్వం చీమ కొట్టినట్టుగా లేకోకుండా దానికి సంబంధించిన పోలీసులతోనూ మిగతా అధికారులతోనూ అడ్డుకునే కార్యక్రమం చేస్తున్న పరిస్థితి అందరికీ కూడా తెలిసిన విషయమే అన్నమాట. రాష్ట్ర వ్యాపితంగా ఈ రకంగా అడ్డుకునే పరిస్థితి, ఇది అడ్డుకుంటే ఆగేది కాదు. ఈ ఉద్యమం ఖచ్చితంగా కూడా ఇది ప్రజల కోసం చేస్తున్న ఉద్యమం, ప్రజలతో భాగస్వామ్యంలో చేస్తున్న ఉద్యోగం, నిరుద్యోగుల భాగస్వామ్యంతో చేస్తున్న ఉద్యోగం, యువకుల భాగస్వామ్యంతో చేస్తున్న ఉద్యమం. ఈ ఉద్యమాన్ని తప్పకుండా ఇది ఆపితే ఆగే ఉద్యమం కాదు. ఖచ్చితంగా ఇది ఇంకా దిగునికృత ఉత్సాహంతో ఇంతకంటే పెద్ద ఎత్తున ఉవ్వెత్తున లేచి ఉద్యమం సాగే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందో మెగా డిఎస్సీ మళ్ళీ జరపాలి అని చెప్పేసి ఉన్న మెగా డిఎస్సీని రద్దు చేసి దానిపైన ఎంక్వైరీ చేసి సిబిఐ ఎంక్వైరీ కావాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. సో తప్పకుండా సిబిఐ ఎంక్వైరీలో ఎవరైతే శిక్షార్హులు ఉన్నారో వాళ్ళందరికీ శిక్ష వేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. అదే కాకుండా కొత్తగా మెగా డిఎస్సీ మళ్ళీ పెట్టి ఆ నిరుద్యోగులకు అందరికీ కూడా మళ్ళీ అవకాశం కల్పించాలి అని చెప్పేసి మేమందరం డిమాండ్ చేస్తున్నాం. అలాగే నిరుద్యోగులకు సంబంధించిన నిరుద్యోగ వృత్తి ఈ 3 ఏళ్ల కాలంలో ఇచ్చిన పరిస్థితి లేదు. ఖచ్చితంగా నిరుద్యోగ వృత్తిని ఇవ్వాలి, లేదంటే ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం తప్పకుండా చేయండి అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది అని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే విద్యా దీవెన, విద్యా కానుక, అలాగే వసతి దీవెన ఇవన్నీ కూడా పెండింగ్ ఉన్న పరిస్థితి ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. సో విద్యా వ్యవస్థనే నిర్వీర్యం చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా కూడా ఈ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. సో ప్రజలు అందరూ కూడా ఉవ్వెత్తున లేచే కార్యక్రమం జరుగుతోంది. సో నిరుద్యోగులందరికీ ఈరోజు వేలాది మంది నిరుద్యోగులు పాల్గొన్న ఈ ర్యాలీని సక్సెస్ చేసినందుకు అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. సో తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వాన్ని, ఎందుకంటే అడ్డుకుంటున్న ఈ ప్రభుత్వాన్ని తప్పకుండా దీనికి బుద్ధి చెప్పే రోజులు ముందుంది అని చెప్పేసి అందరికీ కూడా తెలియజేసుకుంటూ, సో ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా అభినందనలు, కృతజ్ఞతలు.